TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ వారంలో మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశిలో ఉన్నాడు. మరి ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహాలు మనకి ఈ యొక్క తులారాశిలో ఉన్నాడు. కుజుడేమో వృశ్చిక రాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతే అయిపోయింది. అలాగే బుధుడు వృశ్చిక రాశిలోకి వస్తాడు. అలాగే శుక్రుడు 26వ తేదీకి వృశ్చిక రాశిలోకి వస్తాడు. రవి మాత్రము 16వ తేదీన మనకి నవంబర్ 16వ తేదీ దాటిన తర్వాత మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాడు. ఇది గ్రహస్థితి. అంటే మొదటి 2 వారాలు మనకి ఈ యొక్క 16 నుంచి 22 కాబట్టి కంపల్సరీ రవి వృశ్చిక రాశిలో ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారండి అని అంటే శుక్ర బుధులు మాత్రమే మనకి తులలో ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతులైనటువంటి శుక్ర బుధుల వల్ల భార్య నుంచి మీకు సహకారం అనేటటువంటిది సంపూర్తిగా ఉంటుంది. భార్య తరపు బంధువులందరూ కూడా మీకు చక్కగా సహాయం చేస్తారు. విశేషంగా అనేకమైనటువంటి శుభకార్యాల్లో మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. శుభకార్యాలకి ఆహ్వానం వస్తుంటుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే ఈ యొక్క మనకి ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి కొంచెం భంగపాటు అనేటటువంటిది ఉంటుంది. చర్మ వ్యాధులు రావడము, శిర బాధలు నిప్పడము అష్టమ రవి వల్ల వస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క కుజుడు కూడా అనేటటువంటి రుణాలు కురుపులు రావడము, అలాగే మనకి అప్పుల బాధ కూడా కాస్తగా కొంచెం ఉంటుంది. కాబట్టి యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనము కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళతో లేకపోతే ఎవరు పడితే వాళ్ళ బండ్లు ఎక్కకూడదు. అలాగే ఈ రాశివారి విద్యార్థులంతా కూడా మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఎక్కువ కష్టపడాలి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది మేషరాశి. అందువలన శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జపించుకోవాలి. మంత్ర జపం మీ ఇళ్లలో చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెలంతా కూడా, ఈ వారం అంతా కూడా శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. అందువలన ఎన్ని పనులు మీరు సాధించినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి నిరాశ నిస్పృహ అనేటటువంటిది ఉంటుంది. ఎంత సాధించినా సరే సంతృప్తి రాదు. ఉద్యోగంలో మీరు బ్రహ్మాండంగా అగ్రస్థాయిలోకి వెళ్ళిపోతారు. ప్రమోషన్లు మీకు వస్తాయి. వివాహాలు ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడా కుదరడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు సంబంధాలు అనేటటువంటివి మీకు కుదిరిపోతాయి. అలాగే మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి శుక్రబుధ గ్రహాల వలన అత్తగారులతో, ఆడవాళ్లతో, భార్యతో కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు ఈ యొక్క బుధుడు కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు కొన్ని పనులు అనేటటువంటివి సరిగ్గా చేసుకోలేరు. అలాగే ఈ యొక్క రవి కుజులు ఇద్దరూ కూడా మంచి స్థానాల్లో ఉన్నారు. కాబట్టి వృశ్చిక రాశిలోకి మీకు మంచి వివాహాలు అనేటటువంటివి టైంకి అవడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే లాభంలో ఉన్నటువంటి శని వక్రించిన శనిగ్రహ ప్రభావం వలన అనేక రకమైనటువంటి ఆదాయాలు రావడానికి ఉంటాయి. ఉద్యోగమే కాకుండా ఇతర ఆమ్యామ్యాలు, ఇతర మార్గాల ద్వారా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క రాహుకి మనం జపం చేసుకోవాలి. రాహు స్తోత్రాలు చదవాలి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు కూడా శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు ఈ యొక్క బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని కానీ వాళ్ళ మంత్రజపాన్ని కానీ మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.
మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి అత్యద్భుతంగా ఉంది. ఆదాయాలు చాలా బాగా పెరుగుతాయి, ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. మీరు దూరపు ప్రయాణాలు అనేటటువంటివి ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ వారంలో. అలాగే మీ నాన్నగారు ఆరోగ్యం మిమ్మల్ని కలవరపరుస్తుంది. కొత్త కొత్త స్నేహాలు మీరు చేస్తారు, తర్వాత బోల్తా పడతారు, అది వేరే సంగతి. కొత్తగా స్నేహాలు చేసేటటువంటి వాళ్ళు మంచివాళ్ళ కాదా అనేటటువంటి తేల్చుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఆడపిల్లల సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ మందికి. శుక్రబుధులిద్దరు అంతే సంతానం క్రిస్టల్ క్లియర్గా పుడతారు వాళ్ళు. అలాగే ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా మీకు అధికంగా కలిసి రావడానికి అధిక ధర పడుతుంది. కాబట్టి అమ్మాలు అనుకునేటటువంటి వాళ్ళకి ఎందుకు అమ్మడం లేదంటే ఆ గ్రహం మీ యొక్క భూమిని పాడు చేయకుండా రక్షిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంటు, ఇతర సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆదాయాలు, ప్రమోషన్స్ బ్రహ్మాండంగా రావడం అనేటటువంటి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మామూలుగా మనము ఏం చేయాలండి అనంటే ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 7 గంటలకి మీరు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా లేదా మంత్ర అనుష్ఠాన జపాన్ని కనుక మీరు చేసుకోవడం ద్వారా శనీశ్వరుడికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఓం శనిశ్చరాయ నమః అంటూ చదవండి. శుభమస్తు. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి జన్మంలో ఉన్నటువంటి గురుడు, అష్టమంలో ఉన్నటువంటి రాహువు అనేకమైనటువంటి సమస్యలను కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి పనులన్నీ కూడా ఆలస్యంగా మీకు అవ్వడం, 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా సంపాదన ఏ విధంగా ఉంటుందంటే చాప కింద నీరులాగా మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే చక్కగా కేంద్రంలో ఉన్నటువంటి శుక్ర బుధ గ్రహాల వల్ల ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. షేర్స్ మార్కెటింగ్ వాటిల్లో షేర్ మార్కెటింగ్లో ఎంత వద్దురానైనా వెళ్ళొద్దు అని నేను చెప్పినప్పటికీ కూడా, అది ఫ్రాడ్ అని చెప్పినప్పటికీ కూడా చాలామంది వెళ్తారు, వాళ్ళు లాభాల్లో సాధిస్తారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ అనేకమైనటువంటి మనశ్శాంతి కరమైనటువంటి పనులు మీరు చేస్తారు. అండ్ మీ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వస్తువులు పాడయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇనుము సంబంధించినటువంటి వస్తువుల వ్యాపారాలు మీకు చాలా బాగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త కొత్త వ్యాపారాలు పెడితే ఎలా ఉంటుంది అని. అందువల్ల మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఆలస్యం చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అధైర్యం కానీ అపజయం కానీ లేదు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మీరు రాహుజపం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క శని జపం చేసుకోండి. ఈ రెండిట్లకి కూడా మీరు నల్ల నువ్వుల్ని లేదా కిలోంపావు మినుముల్ని మీరు పేదవారికి పంచండి. ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కూడా పంచండి, లేదా సున్నుండలు చేసి చక్కగా పేదవారందరికీ పంచండి. రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఆదాయాల విషయంలో ఢోకా లేదు. అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ వెళ్తారు మీరు. ఈ సింహరాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహము చక్కగా వృశ్చిక రాశిలో ఉండడం ద్వారా మనకి నవంబర్ 16 దాటిన తర్వాత మనకి ఈ యొక్క 16 నుంచి మనం 22 వరకు చెప్పుకుంటున్నాం. కాబట్టి మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు, ప్రమోషన్లు ఇస్తాడు, వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాభాలు ఇస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు, మీ నాన్నగారి యొక్క ఆరోగ్యాన్ని కుతటపరుస్తాడు.
ఈ విధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అటువంటి బకాయిలన్నీ కూడా మీకు తిరిగి రావడం అనేటటువంటిది జరుగుతుంది. మీ ఆలోచన విధానాలలో మార్పు అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఎప్పుడూ దూకుడుగా చక్కగా చలాకీగా ఉండేటటువంటి మీరు మరి ఎందుకులే మనకి అని చెప్పి సైలెంట్ అయిపోవడము అనేటటువంటిది మేము గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క రాశి వారికి ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి లేవు, కానీ వితండ వాదాలు చేసుకుంటారు. అలాగే అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మరి పనులన్నీ కూడా లేటుగా అవ్వడము, మీ సంతానం గురించి మీరు కొత్త ఇళ్ళు తీసుకోవడము, వాళ్ళ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడము, అందువల్ల ఆర్థికంగా కొంత లాస్ అవ్వడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి మీరు సింహరాశి వాళ్ళు కాబట్టి లెక్క చేయకుండా ఠాట్ అంటూ చక్కగా ముందుకొని తీసుకెళ్తారు. సో ఉదారత్వం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క దేవాలయాలు తర్వాత దర్శనాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ రాహు జపం చేసుకోండి, అలాగే ఈ శని జపం చేసుకోండి. రాహు స్తోత్రాలు శని స్తోత్రాలు చక్కగా మీరు చేసుకుని ఆ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ సూర్యనారాయణ మూర్తికి మీరు నమస్కారాలు చేసుకుంటూ సూర్యనారాయణ నమస్కారాలు జిల్లేడు పువ్వులతో ఈ యొక్క సూర్యనారాయణ మూర్తికి పసుపు రంగు పువ్వులతో సూర్యనారాయణ మూర్తికి బృహస్పతికి చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఆర్థికంగా చాలా అభివృద్ధిలో ఉంటారు. మీరు ధనస్థానంలో ఈ యొక్క శుక్ర బుధులు ఇద్దరూ రావడం అద్భుతమైనటువంటి సంచలనాలు చేస్తారు మీరు. అదేవిధంగా రవి మీకు ఈ వారంలో ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వెళ్ళాడు కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ వస్తాయి. ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా మీ జతబచ్చాలన్నీ కూడా వచ్చేస్తాయి. ఎవరైతే రిటైర్మెంట్ అయిపోయారో అటువంటి వాళ్ళకు కూడా మీకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే జాగ్రత్తగా దాచుకోండి అని చెప్పి రిటైర్ అయిపోయిన పర్సన్స్కి చెప్పి పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాంకుల్లో తనఖా పెట్టి మళ్ళీ పిల్లలకి పంచడాలు, సెటిల్ అయిపోయినటువంటి పిల్లలకి వెళ్ళిస్తారు. ఈ విధంగా వీళ్ళతో పిచ్చ పనులు అనేటటువంటివి ఈ యొక్క రాశి వాళ్ళ కన్యారాశి వాళ్ళ తల్లిదండ్రులు చేయడం జరుగుతుంది. అయితే ఈ కన్యారాశి వారికి ఎంతసేపు చూసినా సరే ఉద్యోగం రీత్యా ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు వీళ్ళకి చేస్తున్నటువంటి ఉద్యోగం నచ్చక డిస్సాటిస్ఫాక్షన్ అవుతూ ఇతరుల బుర్ర తింటూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు అనేటటువంటివి చాలా అధిక మొత్తంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా ఒకళ్ళకొకళ్ళు కాంప్రమైజ్ అయ్యి పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి కొత్త పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా కొత్త అవకాశాలు ఉన్నాయి రావడానికి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఈ యొక్క పరిహారాలు ఏమిటంటే ఈ శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు ఈ శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి బుధ శుక్రుల వల్ల మీరు అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించుకుంటారు. రవి నెచబట్టినటువంటి రవి వెళ్ళిపోయాడు. ధనాదాయం మొన్నటిదాకా ఏం బాలేదు. ఈ వారం లాస్ట్ వారం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయాలు బాగా పెరుగుతాయి. తర్వాత ఉత్సాహంగా ఉంటుంది ముందు మనస్సు. కొత్త స్నేహాలు పెరుగుతాయి. అయితే ఏమండి నేను ఏదన్నా పని చేయాలనుకుంటున్నానండి కానీ మా ఆవిడకి భయపడి చేయలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళు మీరు మీకు నచ్చినట్టుగా చేసుకోండి నాయన, కొట్లాటలు పెట్టుకోకండి. ఆ యొక్క మెంటాలిటీ మీకు వస్తుంది. అండ్ ఈ యొక్క తులారాశి వారికి లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అంటే చెడ్డ హ్యాబిట్స్ నుంచి మీరు బయటపడిపోతారు. మీ పిల్లల దగ్గర నుంచి మీకు అంతా కూడా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇంతవరకు వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవుతాయి పిల్లల దగ్గర నుంచి. తల్లపోటు పిల్లలు చెప్పింది వినరు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. మరి మీరేమో అమెరికా అని పంపుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువులు చెప్పినట్టు వినండి. అంతేగాని పిల్లల మీద అతి ప్రేమతో అమెరికాలు ఇవన్నీ మాకు తెలీదా? అలాగే ఈ యొక్క
గ్రహం వారికి ఏమండి ఆర్పీలండి, జన్మభూములండి, మళ్ళీ పేర్లు కోడి భాషలు, డాక్టర్లండి, అంటే నిధులు తవ్వకాలు, అసలు అలాంటి బేవర్స్ బిజినెస్కి వెళ్ళొచ్చు అసలు. ఆర్పీలు రైస్ పుల్లింగ్లండి అని లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా చెడ్డ వాళ్ళు ఎవడైతే చేస్తున్నాడో వాడు అసలు ఆ పేరు ఎత్తితేనే మీరు వాడికి దూరంగా వెళ్ళిపోండి. కాబట్టి దురాశకి వెళ్ళకండి. ఆశ వల్ల ఆ దురాశ ఉండకూడదు. ఆ దురాశ గ్రహము ఈ వారం నుంచి మీకు వెళ్ళిపోతుంది. మంచి ఆలోచనలు వస్తాయి, మంచి సృజనాత్మకత, క్రియేటివిటీ నేర్చుకోండి. అండ్ తులారాశి వారు కోర్టుల చుట్టూ తిరుగుతారు. మీరు కోర్టుల్లో మీ ఆస్తే ఏం చేస్తాం మరి? మీ నాన్న తాగే సంతకాలు పెట్టేస్తే ఎలా? పెట్టేసిన భూములు మీ ఆస్తిని మీ పొలం ప్రూవ్ చేసుకోమని చెప్పి జడ్జీలు చెప్తున్నారు. అది వాళ్ళెవరో వచ్చి మీ పొలం అని ఇవ్వాలి, అంత దుస్థితికి దిగజారిపోయారు. కాబట్టి అవన్నీ ఫైల్స్ అన్నీ కదులుతాయి అప్పుడు మీకు. తులారాశి వారికి మనం పరిహారాలు ఏం చేసుకోవాలంటే, రాహువే మిమ్మల్ని పీడించేది రాహువే. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8-5 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఓం దుర్గాజై నమః అంటూ జపం చేసుకోండి, రాహు పారిపోతాడు. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ కూడా ఎక్కడికి వచ్చాడు గురుడు? బ్రహ్మాండంగా ఉన్నాడు, భాగ్యంలోకి వచ్చాడు, మీకు అదృష్టాన్ని ఇస్తున్నాడు, డబ్బులు వస్తున్నాయి. కాబట్టి వృత్తిలో ఆదాయాలు బాగా పెరుగుతున్నాయి. కానీ చెడ్డ స్నేహాలు పట్టారు, చెడ్డ స్నేహాలతో తిరుగుతారు. దానివల్ల ఏమవుతుందండి? లాస్ గ్యారంటీ. కనబడకుండా లాస్. ఇప్పుడు తెలీదు, గుండంతా గీసేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో తెలుస్తుంది. కొత్త మిత్రులు వచ్చారని పాత వాళ్ళని వదిలేసుకొని తిరుగుతారు. అలాగే అర్ధాష్టమ రాహు, అలా ఈ యొక్క పంచమ శని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి అర్ధాష్టమ రాహు ఎప్పుడూ టెన్షన్సే. కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలస్యం, ప్రతి పనిలో కూడా మీరు అనుకున్నది సాధించరు. బాస్ ఒకటి చెప్తుంటే పని ఒకటి చేస్తున్నారు, టెన్షన్. మీరు చేసేటటువంటి ఉద్యోగం దగ్గర వాతావరణం అనుకూలంగా ఉండాలి, కానీ ఉద్రేకమైనటువంటి వాతావరణం మీరు ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకుంటారు. మీరు ఈ వృశ్చిక రాశి వారి ఆత్మీయులను పోగొట్టుకుంటారు. చెడ్డవాళ్ళతో దోస్తానాలు చేస్తారు. అలాగే పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ పిల్లలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి మీరు చేస్తారు. అటువంటి స్థితి తెచ్చుకోవద్దు. అదేవిధంగా ఈ యొక్క అప్పుల బాధలు, ఆ అప్పులు తీర్చి పడేస్తారు. ఆదాయాలు పెరుగుతాయి. నిజాయితీగా ఉంటే సరిపోదు, నిజాయితీ పరులతో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. చెడ్డోళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా మీ నిజాయితీ పనిచేయదు. ఆలోచన సరళి మారాలి. చెడిపోయింది ఇప్పుడు వృశ్చిక రాశికి, ఎందుకంటే గురువు ఒక్కడే రక్షిస్తున్నాడు. కాబట్టి పొలాలు కొంటారు, స్థలాలు కొంటారు, ఇళ్ళు కొంటారు. ఇవన్నీ ఎవరికి కావాలండి? క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఫారెన్లకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి రాహు జపం చేసుకోండి, శని జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, శని స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని, శనీశ్వరుడికేమో కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని, అలాగే నీలం రంగు వస్త్రాలని కానీ లేదా రాహుకు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని నడుస్తున్నాడు. కాబట్టి మనకి లాభంలో బుధ శుక్రులు ఉన్నారండి. ఆడవాళ్ళ వల్ల ఉపయోగం, భార్య వల్ల ఉపయోగం, కట్న కానుకలు, భార్య జీతాలు ఇవన్నీ మీకే. అలాగే మీ మేనమామలు కూడా మీకు ఎంతో సంపాదించి పెడతారు. మీ దగ్గర తీసుకోకుండా ఉంటే చాలు, సంపాదించి పెట్టక్కర్లేదు అనుకుంటున్నారా? బుధుడు నాయన బుధుడు. కాబట్టి ప్రభుత్వం నుంచి కొన్ని పనులు మీకు అవ్వాల్సినవి ఉన్నాయి, అవన్నీ పెండింగ్లో ఉంటాయి, తర్వాత నెక్స్ట్ కోర్సులో అవుతాయి. ఏమంటే మేము బిల్డింగ్లు కట్టామండి, వర్కలు చేసామండి, మాకు బిల్స్ రావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ వస్తాయి, కంగారు పడాల్సిన పని లేదు. అలాగే విద్యార్థులు, ఏంటండి విద్యార్థులు ఏం చదువుతారు వీళ్ళండి? ధనుసు రాశి వారికి మనకి ఇప్పుడు అష్టమంలో పడిపోయాడు, ఇంకేం చదువుతారండి?
అసలు వీడియో చదువుదాం అనుకునే లోపల ఫ్రెండ్ ఫోన్, అరే వచ్చారా మనం దావత్ చేసుకుందాం, ఏముంటుందండి వాట్సాప్లు చాటింగ్లు. కాబట్టి మరి పేరెంట్స్ మీరు స్ట్రిక్ట్గా ఉంటే చదువుతారు వాళ్ళు. కాబట్టి విద్యార్థులు ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు మ్యారేజ్లు చేసుకోవాలనుకుంటే లవ్ అఫేర్స్ బ్యాచ్లు ఉంటాయి. ఈ బ్యాచ్లు లవ్లు ఇప్పుడు ఉండవమ్మా, ఫోన్ లవర్స్ బ్యాచ్ ఉంటాయి. ఫోన్లు రోజు గంటలు మాట్లాడుకోవడం అనమాట, వేరే వాళ్ళకి లైన్లో దొరకకుండా. ఇటువంటి వాళ్ళకు కూడా ఏమవుతుందో తెలుసా మీకు, ఎక్కువ మాట్లాడితే ప్రేమలు మొదటికే మోసం వస్తుంది. తక్కువ మాట్లాడుకోండి. అందువలన పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి అసలే అష్టమ కేతువు ఉన్నాడు. కేతువు ఇబ్బంది పెడతాడు, మీకు తెలియదు అసలు మామూలు ఎక్కువ మరణాలకి, యాక్సిడెంట్లకి, డిప్రెషన్లకి, చావులకి, ఆత్మహత్యలకు కారణం కేతువు. ఆ కేతువుకు ప్రార్థన చేసుకోండి, కేతు జపం చేసుకోండి, కేతువుకి ఉలవల దానం చేయండి, రావి చెట్టు చుట్టూ తిరగండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మీకు అష్టమ కేతువు నడుస్తున్నాడు. ధనుస్సు రాశి వాళ్ళకు కూడా కస్ప పీరియడ్లోకి వచ్చాడు కేతువు. ఇది ఎవరికి తెలియనటువంటి రహస్యం. అష్టమ గురుడు నడుస్తున్నాడు కదా మన వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి. మీకు గురుడు సప్తమంలోకి వచ్చాడు, కానీ ఇక్కడ ఏమవుతుంది, కేతు దగ్గరగా ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు ఆకర్షించుకుంటున్నారు. కాబట్టి పితృదోషాలు, గురుచండాల యోగాలు ఇవన్నీ కుమ్మక్కి కర్ణుడికి శాపం ఎలాగో అలా మొత్తం అన్ని శాపాలు మీకు తగులుతూ ఉంటాయి పక్కన ఉండడం వల్ల. నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. రాహు కుంభరాశిలో ధనస్థానంలో ఉన్నాడు, కఠినంగా మాట్లాడడం. శనేమో 3వ ఇంట్లో వక్రించున్నాడు. మీ వల్ల లాభం పొందినటువంటి మీ బ్రదర్స్ సిస్టర్స్ లాభాలు పొంది మళ్ళీ మీకే పంగనామాలు పెట్టడం, మీకే పేర్లు పెట్టడం ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇళ్ళు కట్టేస్తారు, స్థలాలు కొనేస్తారు, మీ అమ్మ మీ నాన్నలను పెంచేస్తారు, వాళ్ళ కోసం మీ అమ్మ మీ నాన్నల కోసం పెళ్ళాలను వదిలేస్తారు. ఈ విషయంలో కూడా ఉన్నాయి కొంతమంది, అందరూ కాదు. కోర్టులకు వేసేసింది మీ భార్యలందరూ కూడా. కోర్టుల్లో కేసులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ముందుకు చకచకా ముందుకు కదులుతూ ఉంటాయి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా. అండ్ కూరగాయల బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, హాస్టల్స్, ఆ తర్వాత రెస్టారెంట్లు, టీ స్టాల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. ఏమండి, ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా, ఇండస్ట్రీస్ అప్పులు చాలా ఉంటాయి. పేరుకి ఇండస్ట్రీ, లోనంతా డొల్లే. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అప్పుల బాధల నుంచి బయటకు రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అప్పులు ఇవ్వరు. మీరు అప్పుల కోసం ఉన్నటువంటి వాళ్ళంతా మిమ్మల్ని అడుగుతారు. జీతబత్యాలు కరెక్ట్ టైంకి ఇచ్చేస్తారు. మీకు ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ఇది లేదు. మీకు ఒకటే ఏంటంటే ఎంతసేపు లవర్ హ్యాండ్ ఇచ్చిందని చెప్పేసి అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన చేసే ఉద్యోగం సరిగ్గా చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా, ఆ పనికి మాలినటువంటి లవరు నాకు హ్యాండ్ ఇచ్చింది అంటూ జీవితాన్ని భగ్నం చేసుకుంటారు. బాటిల్ను పక్కన పెట్టుకుంటారు. అదే రాహు ధనస్థానంలో ఉండడం అంటే. కాబట్టి ఈ యొక్క వాక్కు స్థానంలోకి వచ్చేసాడు రాహువు. అందువలన కామంతో కొంతమంది తమ జీవితాలను పాడు చేసుకోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మకర రాశి వాళ్ళు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే గరికి గిడ్డతో ఓం గణేశాయ నమః అంటూ గణపతికి మీరు ఆరాధన చేసుకోండి. లడ్డూలు నివేదన పెట్టండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. మీరు ఎన్ని మంచి పనులు చేద్దామనుకున్నా సరే మీకు చెడ్డ పేర్లు వచ్చేస్తూ ఉంటాయి. బంధువుల్లోకి దూరిపోతారు. మీరు పెళ్ళిళ్ళకి మిమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్ళి కాళ్ళు కడిగేసి వచ్చి అలా పాపం ఏవో వాళ్ళకి మంచి చేయాలని చూస్తారు. కానీ ఇప్పుడు ఎవరు గ్రహిస్తారండి మిమ్మల్ని అందరినీ కూడా? మన 6వ ఇంట్లో ఉన్నటువంటి గురువు మీకు ఖర్చులు ఎక్కువ పెడతాడు. శత్రువులపై విజయం మీరు సాధిస్తారు, బాగానే ఉంది. కాకపోతే గురువు మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోకుండా ఈ గురుడు చేస్తూ ఉంటాడు మ్యాజిక్స్. అందువలన ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మనము జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మిమ్మల్ని మీరే నమ్ముకోరు. మీ పైన మీకు విశ్వాసం ఉండడం కాదు, ప్రతి ఒక్కరిని అనుమానించడం అనేటటువంటిది బ్యాడ్ హ్యాబిట్గా తయారైపోద్ది మీకు. అందువలన ఎవరిచ్చారు మీకు అధికారం, ఇతరులను అనుమానించే అధికారం అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన డబ్బు వక్రించి పుష్కలంగా వస్తుంది. అన్యాయ మార్గాల ద్వారా దొంగ రూటుల్లో కూడా డబ్బు వస్తుంది. అలాగని చెప్పి ఆర్పీలు, షేర్లు, బ్రాకెట్లు, లాటరీలు ఇలాంటివి ఆడితే మొత్తానికి మడాష్ అయిపోతారు మీరు. కాబట్టి చేసే వృత్తిలో లంచాలు వస్తాయి,
అది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క పనులు లేనండి అని బాధపడేటటువంటి వాళ్ళకందరికీ కూడా పనులు వస్తాయి. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు సాధిస్తారు. ఏమండి పిల్లల వల్ల మాకు మనశ్శాంతి లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది. మనవల వల్ల మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు ఏం చేయాలి, శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం శనైశ్చరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా అత్యధిక స్థాయిలో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి మీరే అన్ని కష్టపడి ప్రాజెక్టులు వర్క్లు అన్నీ చేస్తారు ఆఫీస్లో, కానీ మీకు పేరు రాదు. ఎందువలన రాదు అంటే కొన్ని మీరు కష్టపడినా సరే యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించవు ఏలినాటి శని ప్రభావం వలన. కాబట్టి ఏలినాటి శని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఆరోగ్యం ముందు రైస్ మానేస్తారు. మీరు డైటింగ్ అంటూ డేటింగ్ అంటూ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు డైటింగ్ మీద పడ్డారు. అన్నం తినడం కూడా కాయగూరలు, టమాటాలు, ఈ యొక్క కీరాలు ఇలాంటివన్నీ కూడా, బీట్రూట్లు అసలు మార్కెట్లో రేట్ పెరిగిపోవడం అంత కారణం కూడా మీనరాశి వాళ్ళే. మేము ఇప్పుడు మొత్తం డైటింగ్ మీద పడ్డారు. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ ఓపిక కావాలి కదా. ఈ విధమైనటువంటి డైటింగ్తో చేస్తే నువ్వు ఉల్లిపాయ తినవు, వెల్లుల్లిపాయ తినవు, అన్నం తినవు, నీకేంట్రా మా అమ్మాయిని ఇచ్చేదని చెప్పి మరి మా శిష్యుడు సంతోష్ అని ఒకడు ఉన్నాడు, మా స్నేహితుడు. వాడికి 20 సంవత్సరాల బ్యాకప్ పెళ్ళి, వివాహం చిన్న వయసులో వివాహం అయిపోయింది వాడికి. వాళ్ళ మామగారు నిర్దాక్షిణ్యంగా విడదీసేశారు. మా గురువుగారు ఉల్లిపాయ తినొద్దు, వెల్లుల్లిపాయ తినొద్దు అంటే ఆనంద్ మార్గ సాధనలో. తర్వాత నెమ్మదంగా మ్యారీడ్ అనుకోండి. అందువలన ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఉద్యోగాల్లో జీతబత్యాలు బాగా పెరుగుతాయి. భార్యను బ్రహ్మాండంగా చూసుకుంటారు. కానీ భార్య మిమ్మల్ని ఏదో ఒకటి అంటుందని చెప్పేసి మనసులో అంతర్లీనంగా భార్యకు తెలియకుండా కోపం పెట్టుకుంటారు. అయితే మీ ఉద్యోగం భద్రత ఉన్న కారణంగా మీరు ఏదంటే అది ఆట, పాడిందే పాట. అందువలన అసలు మీకు ఇప్పుడు ప్రజెంటు ఈ వారంలో అదర్స్ మీకు గురుడు బ్రహ్మాండంగా కొత్త డబ్బులు వస్తాయి. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆలోచనలు వస్తాయి. చేసే వ్యాపారాల్లో పుష్కలంగా లాభాలు వస్తాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు. విద్యార్థులందరికీ జాబులు వస్తాయి. విద్యార్థులందరికీ మార్కులు వస్తాయి. తిరుగులేదు. రైతులకు కూడా బ్రహ్మాండమైనటువంటి పెళ్ళిళ్ళు అవుతాయి. అసలు పంతులు గారులకి రైతులకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. పిల్లల్ని ఎవరు ఇవ్వట్లేదు. అంతా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు వీళ్ళకు కూడా పాపం ఛాన్సెస్ వస్తాయి. ఈ యొక్క రాశిలో కనుక మీన రాశిలో కనుక ఉన్నట్లయితే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఇతర ఏ గ్రహాలను చేసినా శనీశ్వరుడు తోలు తీసేస్తాడు. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. అదేవిధంగా మహాకాళి మంత్రజపాన్ని అనుష్ఠానాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం.